సీతానగరంలో భారీ వర్షం పడుతుండగా మల్లయ్య అతని భార్య రాజవ్వ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉండగా వారి చుట్టాలు కోటయ్య సీతమ్మ ఆ వర్షంలో తడుచుకుంటూ ఊహించని అతిథులుగా వస్తారు. ఏవండి మల్లయ్య గారు, ఈ వాన చూస్తుంటే ఆకాశానికి చిల్లులు పడ్డట్టుంది. ఉదయం మొదలైన వర్షం సాయంత్రమైనా తగ్గేలా లేదు. మన పెరట్లో కట్టేసిన పశువులు వానకు తడిసి వణుకుతున్నాయి. మీరేమో ఈ కుర్చీలో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. వాన నీళ్లు ఇంట్లోకి రాకుండా గుమ్మానికి అడ్డు కట్టొచ్చు కదా. ఒసే రాజవ్వ, నాకేం పోయే కాలం వచ్చిందనే కాలువ అడ్డు కట్టడానికి? ఈ వాన పడితేనే కదా మన పొలాలకు నీరందేది. కాని ఈ గాలికి చలి మాత్రం సంపేస్తుంది. పెరట్లో ఉన్న కట్టెలు కూడా తడిసిపోయి ఉంటాయి. ఈ రాత్రికి పొయ్యి ఎలా ఎలిగిస్తావే? నీళ్ల గంజి కాసిస్తావా ఏంది? గంజి తాగితే మీ ప్రాణం నిలబడుతుందా? నిన్ననే కదా సంతకెళ్ళి మంచి బాస్మతి బియ్యం, ఆవు నెయ్యి తెచ్చారు. రాత్రికి వేడివేడిగా నెయ్యేసుకొని అన్నం తిందాంలే కాని ఈ చలికి తలుపులు గట్టిగా వెయ్యండి. ఎవరైనా వానకు తడిసి మన ఇంటి అరుగు మీదకు వస్తే వాళ్లకు కూడా వండి పెట్టాల్సిన కర్మ పడుతుంది. నా వల్ల కాదు బాబు. భలే చెప్పావే రాజవ్వ. నీ తెలివి ఎవరికొస్తుంది? ఈ వర్షంలో మన ఇంటికి ఎవడొస్తాళ్లే? అయినా ఎవరైనా వస్తే ఇంట్లో బియ్యం లేవని, కట్టెలు తడిసిపోయాయని చెప్పేద్దాం. మన నెయ్యి, మన బియ్యం ఎవరికి పెట్టొద్దు. తలుపులు గడియ వేస్తున్నాను, ఉండు. మల్లయ్య తలుపు వెయ్యబోతుండగా బయట నుండి గట్టిగా తలుపు తట్టిన శబ్దం వచ్చింది. ఓ మల్లయ్య బావా, తలుపు తీయవోయ్. నేను బావా, నీ బావమరిది కోటయ్యను. నాతో పాటు మీ అక్క సీతమ్మ కూడా ఉంది. తలుపు తీయండి, చలికి ఎముకలు కొరికేస్తున్నాయి బావా. అయ్యో దేవుడా, నేనప్పుడే అన్నాను ఎవరో ఒకరు తాపరిస్తారని. ఈ చలికాలంలో ఈ కుండపోత వర్షంలో మీ బావగారు అక్కగారు ఎక్కడి నుండి ఊడిపడ్డారండి? ఇప్పుడు వాళ్లకు మర్యాదలు చెయ్యాలా? నా వల్ల కాదు బాబోయ్. వాళ్లకు ఇంట్లో ఉన్న బియ్యం, నెయ్యి గురించి ఏమీ చెప్పకండి. నువ్వేం కంగారు పడక రాజవ్వ, నేనంతా చూసుకుంటాను గదా. వాళ్లకు వట్టి గంజినీళ్లు పోసి ఏదో కథ చెప్పి పడుకోబెడదాం. రండి బావా, రండక్క. ఈ కుండపోత వానలో ఎక్కడి నుండి వస్తున్నారు? బండేమైనా బురదలో దిగబడిందా ఏంది? లోపలికి రండి. అవును మల్లయ్య, పక్కూర్లో జాతరకెళ్ళొస్తుంటే దారి మధ్యలో వాన ముదిరింది. బండి చక్రం విరిగిపోయింది. దగ్గర్లోనే నా తమ్ముడిల్లుంది కదా అని ఈ రాత్రికి తల దాచుకుందామని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాం. రాజవ్వా, కాస్త తువ్వాలివ్వు తల్లి, తల తుడుచుకోవాలి. అయ్యో వదిన గారు, ఎంత కష్టం వచ్చిందండి మీకు. మీ ప్రాణాలు దక్కాయి, అది చాలు. కూర్చోండి అన్నయ్య గారు. మల్లయ్య బావా, చలికి పేగులు మూడ్చుకుపోతున్నాయి. పొద్దున్నుండి ఏమీ తినలేదు బావా. నీ భార్య రాజవ్వ చేతి వంట అమృతమని నాకు తెలుసు. వేడివేడిగా ఏమైనా వడ్డించండి. కడుపులో ఎలగలు పరిగెడుతున్నాయి బావా. అయ్యా కోటయ్య బావా, వంట చేద్దామంటే ఏముంది బావా ఇంట్లో? ఈ ఏడాది పంటలు సరిగ్గా పండలేదు. ఇంట్లో ఉన్న గింజలన్నీ మొన్ననే అప్పులు వాళ్ళకిచ్చేసాం గదా. మేం కూడా 2 రోజుల నుండి పస్తులే బావా. అవునదినా, మీ తమ్ముడు చెప్పేది అక్షరాల నిజం. కనీసం పొయ్యి ఎలిగిద్దామంటే పెరట్లో ఉన్న కట్టెలన్నీ ఈ వానకు తడిసి ముద్దయ్యాయి. ఇంట్లో గుప్పెడు బియ్యం తప్ప ఏమీ లేవు. అవి ఉడకబెట్టి మీకు గంజిద్దామనుకుంటున్నాను. ఈ ఒక్క రాత్రికి గంజితో సరిపెట్టుకోండి. రేపు ఉదయం వాన తగ్గగానే మీకు వేడివేడి అన్నం వండి పెడతాను. ఏంటి రాజవ్వా, మీ ఇంట్లో బియ్యం లేవా? మొన్ననే కదా సంతలో మల్లయ్య బస్తాల కొద్దీ సరుకులు కొంటున్నారని మా ఊరి సుబ్బయ్య చెప్పాడు. అప్పుడే అన్నీ అయిపోయాయా? అది ఆ సుబ్బయ్య కళ్ళు సరిగ్గా కనిపించవక్క. వాడు వేరే వాళ్ళని చూసి నేను అనుకుని ఉంటాడు. మమ్మల్ని నమ్మండే. కోటయ్యకు మల్లయ్య మరియు రాజవ్వల పిసినారితనం గురించి ముందే తెలుసు. వాళ్లు అబద్ధం చెబుతున్నారని, తమకు భోజనం పెట్టడం ఇష్టం లేక నాటకమాడుతున్నారని కోటయ్యకు అర్థమైంది. అతనికి వాళ్లకు బుద్ధి చెప్పాలనిపించింది. అయ్యో మల్లయ్య బావా, మీరు పస్తులున్నారా? ఎంత కష్టం వచ్చింది మీకు. అయితే ఈరోజు మీరు పస్తులుండాల్సిన పనిలేదు బావా. రాజవ్వ, నువ్వు వంటగదికి వెళ్ళి కేవలం పొయ్యి వెలిగించి ఒక పెద్ద పాత్రలో నీళ్లు పెట్టి తీసుకురా చాలు. నేను అద్భుతం చేస్తాను. నీళ్లు పెట్టి తీసుకురావాలా? నీళ్లతో ఏం చేస్తారు బావుగారు? నీకు హిమాలయ మాయారాయి గురించి తెలుసా రాజవ్వ?
నేను మొన్న కాశీయాత్రకు వెళ్ళినప్పుడు ఒక గొప్ప సాధువు నాకు ఒక రాయిని బహుమతిగా ఇచ్చాడు. ఆ రాయిని మరుగుతున్న నీటిలో వేసి వండితే అది బ్రహ్మాండమైన బిర్యానీ లాంటి అన్నంగా మారుతుంది. దానికి బియ్యం అక్కర్లేదు, కట్టెలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కేవలం ఆ మాయారాయి ఉంటే చాలు 100 మందికైనా భోజనం పెట్టేయొచ్చు. ఈ రోజు ఆ రాయితో మీ ఆకలి కూడా తీరుస్తాను. నిజమా కోటయ్య బావా? కేవలం రాయితో బిర్యానీ తయారవుతుందా? అలాంటి మాయలు కూడా ఉంటాయా? నాకైతే నమ్మకమే లేదు బావా. నమ్మకపోవడానికి ఏముంది మల్లయ్య, మీ బావగారు ఆ రాయిని ఎప్పుడూ తన జేబులోనే జాగ్రత్తగా పెట్టుకుంటారు. మేమింట్లో వంట చేయడం మానేసి ఈ రాయితోనే వండుకొని తింటున్నాం. రాజవ్వ, నువ్వు త్వరగా నీళ్లు తీసుకురా. ఈ మాయా రాయి మహిమ నీకే తెలుస్తుంది. అమ్మయ్య, వీళ్లకు మన బియ్యం పెట్టే పని తప్పింది. పైగా వండకుండానే బిర్యానీ వస్తుందట. ఈ మాయారాయి ఏదో బాగుందే. దీన్ని ఎలాగైనా వీళ్ళ దగ్గర నుండి లాక్కోవాలి. ఇప్పుడే నీళ్లు పెట్టి తెస్తాను అన్నయ్య గారు. రాజవ్వ వంటగదికి వెళ్లి కష్టపడి పొయ్యి వెలిగించి ఒక పెద్ద పాత్రలో నీళ్లు తీసుకువచ్చి హాల్లో పెట్టింది. కోటయ్య తన జేబులోంచి ఒక నున్నటి నల్లటి రాయిని తీసి అందరికీ చూపించాడు. మల్లయ్య బావా, చూడు, ఇదే ఆ హిమాలయ మాయారాయి. దీనిలో ఎంతో శక్తి దాగుంది. ఓం భూర్భువస్వః. మాయారాయి మేలుకో. ఈ రాజవ్వ ఇంటికి రుచులను తీసుకురా. ఏంది బావా? అప్పుడు రంగు ఏమైనా మారుతుందా? వాసన వస్తోందా? ఇప్పుడే కదా వేశాను మల్లయ్య. మాయ జరగడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ కాని ఏంటన్నయ్య గారు, ఎందుకు ఆగిపోయారు? ఏం లేదు రాజవ్వ, ఈ రాయి పని చేయాలంటే దీనికి కొంచెం ఉప్పు పసుపు తగలాలి. ఉప్పు పసుపు తగిలితేనే రాయికి ప్రాణం వస్తుంది. కాని మీ ఇంట్లో ఏమీ లేవన్నారు కదా, పర్లేదులే. ఈ రాత్రికి కేవలం రాతి నీళ్లు తాగి పడుకుందాం. అయ్యో, ఉప్పు పసుపు లేకుండా బిర్యానీ పాడు చేసుకుంటావా? వద్దు వద్దు, కొద్దిగా ఉప్పు పసుపు నా దగ్గర ఎక్కడో దాచిపెట్టాను, ఇప్పుడే తెస్తాను, ఆగండి. రాజవ్వ పరిగెత్తుకుంటూ వెళ్లి దాచిపెట్టిన ఉప్పు పసుపు తెచ్చి నీళ్లల్లో వేసింది. శభాష్ రాజవ్వ, ఇప్పుడు మాయారాయి పని చేయడం మొదలెట్టింది. అద్భుతం, బాలే రుచొస్తుంది. కానీ ఈ రాయికి ఇంకొంచెం తోడు కావాలి. మళ్ళీ ఏమైంది బావా? తోడంటే ఏంది? అదే మల్లయ్య, మాయారాయి బిర్యానీలా మారాలంటే ఆ రసంలో కరిగేందుకు ఒక 2 బంగాళదుంపలు, క్యారెట్లు, ఉల్లిపాయల్లాంటివి వేస్తే ఆ రాయి వాటిని పీల్చుకొని అసలైన గుమగుమలను బయటకు వదులుతుంది. కూరగాయలు పడితేనే దీనికి రుచి, లేకపోతే సగం రుసే వస్తుంది. ఓ, కూరగాయలా? ఇప్పుడు ఈ వర్షంలో కూరగాయలు ఎక్కడ తెస్తాం? పర్లేదులే బా, మీ దగ్గర లేవని నాకు తెలుసు కదా. మనం ఉప్పు నీళ్లు తాగుదాంలే. ఆ రాతి బిర్యానీ రుచి మీకు అదృష్టం లేకపోయింది. దేవుడిదా అంతే. వద్దు వద్దు, ఈ రాయి మహిమ నేను చూడాల్సిందే. రేపు ఈ రాయి నా దగ్గర ఉంటే నేను కూడా కూరగాయలు వేసి వండుకుంటాను కదా. అబ్బా కోటయ్య అన్నయ్య గారు, మీరు ఊరికే నిరాశపడకండి. నిన్న మా ఎదురుంటి వాళ్ళు కొన్ని కూరగాయలిచ్చారు. అవి ఎక్కడో మూలనున్నాయి, ఇప్పుడే తీసుకొస్తాను. రాజవ్వ తన రహస్య గదిలోకి వెళ్లి దాచుకున్న బంగాళదుంపలు, క్యారెట్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకుని వచ్చి పాత్రలో వేసింది. మల్లయ్య బావా, ఆ వాసన చూసావా? మాయారాయి ఎలా తన మాయను బయటకు తీస్తుందో. కూరగాయలు వేయగానే చూడు, వాసన ఎంత ఘాటుగా వస్తుందో. అవును బావా, నిజంగానే వాసన భలే బాగుంది. ఈ రాయిలో ఏదో పెద్ద మాయ ఉంది. ఇంకెంతసేపు పడుతుంది బావా? అయిపోయినట్టే. కాని ఇది బిర్యానీ అవ్వాలంటే దీనికి బియ్యం జత కావాలి కదా. రాయి తనంతట తాను బియ్యం సృష్టించలేదు. కాని కొంచెం బియ్యం వేస్తే వాటిని 100 రెట్లు రుచిగా మారుస్తుంది. బియ్యం పడితేనే ఇది బ్రహ్మాండమైన వంటకం అవుతుంది. హా, బియ్యమా? మళ్ళీ బియ్యం కావాలా? ఇందాక ఏమీ అవసరం లేదన్నారు కదా. అయ్యో రాజవ్వ, రాయి బేస్ మాత్రమే ఇస్తుంది. దానికి ప్రాణం పొయ్యాలంటే గుప్పెడు బియ్యం పడాలి. లేకపోతే ఇది కేవలం కూరగాయల సూప్ అవుతుంది. మీ ఇంట్లో అసలు గింజ లేదన్నారు కదా. పర్లేదు, వదిలేయండి. మనం సూప్ తాగి పడుకుందాం. ఆగక్క, సూపెందుకు తాగుతాం? రాజవ్వ, ఆ కింద గదిలో ఒక చిన్న డబ్బాలో కొన్ని బియ్యం ఉన్నట్టున్నాయి కదా, అవి తీసుకురా. మాయారాయ రుచి మనం చూడాల్సిందే. రాజవ్వ వెళ్లి తాను దాచుకున్న అత్యుత్తమ బాస్మతి బియ్యం తీసుకువచ్చి పాత్రలో పోసింది. బాలే మల్లయ్య బావా, ఇప్పుడు చూడు ఈ రాయి అద్భుతం. వాహ్, ఈ వానసలికి ఈ బిర్యానీ వాసనకు స్వర్గం కనిపిస్తుంది. ఇది పూర్తిగా రెడీ అవ్వడానికి ముందు
దేవతలను సంతోషపెట్టడానికి ఒక చిన్న పని చేయాలి. దేవతలనా? ఇప్పుడు ఏం చెయ్యాలన్నయ్య గారు? బిర్యానీకి ముగింపు ముఖ్యం. కొంచెం ఆవు నెయ్యి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలాకులు పడితే ఆ రాయి తన మహిమను పూర్తిగా బియ్యంలోకి వదిలేస్తుంది. నెయ్యి తగలకపోతే రాయికి కోపం వచ్చి వంటంతా చేదుగా మారిపోతుంది. అమ్మో, సేదుగా మారుతుందా? రాజవ్వ, మన బీరువాలో ఎప్పుడో దాచిన ఆవు నెయ్యి డబ్బా, మసాలా పొట్లాలు ఉన్నాయి కదా, త్వరగా తీసుకురా. ఈ రాయి కోపానికి మనం బలి కాకూడదు. రాజవ్వ పరిగెత్తుకుంటూ వెళ్లి తాను ఎవరికీ పెట్టకుండా దాచుకున్న ఆవు నెయ్యి, జీడిపప్పు, మసాలాలు అన్నీ తెచ్చి అందులో వేసింది. ఇల్లంతా ఘుమఘుమలాడే వాసనలతో నిండిపోయింది. కొద్దిసేపటికి వంట పూర్తయింది. అందరూ విస్తర్లు వేసుకుని కూర్చున్నారు. కోటయ్య వడ్డిస్తున్నాడు. వేడివేడి బిర్యానీలో నెయ్యి, జీడిపప్పు, కూరగాయలు మెరుస్తున్నాయి. మల్లయ్య, రాజవ్వ గబగబా తినడం మొదలుపెట్టారు. ఆహా, అబ్బా కోటయ్య బావా, నీ మాయారాయి మహిమ మామూలుగా లేదుగా. నా జీవితంలో ఇంత రుచికరమైన బిర్యానీ తినలేదనుకో. ఒక్క రాయికి ఇంత శక్తి ఉందా? అవునన్నయ్య గారు, ఇది నిజంగా అమృతమే. మీరు మా ఇంటికి రావడం మా పూర్వజన్మ సుకృతం. ఈ చలికాలం వాన్లో ఇలాంటి వేడివేడి భోజనం దొరుకుతుందని కల్లో కూడా అనుకోలేదు. అంతా మాయరాయి సలవే రాజవ్వ, తృప్తిగా తినండి. భోజనం పూర్తయ్యాక రాజవ్వ ఆ నల్లటి రాయిని తీసి శుభ్రంగా కడిగి తన చేతిలో పెట్టుకుంది. కోటయ్య అన్నయ్య గారు, ఈ రాయి చాలా గొప్పది. మీరు వెళ్ళేటప్పుడు ఇది నాకు ఇచ్చేసి వెళ్ళరా? దానికి బదులుగా మీకు కావాలంటే నా దగ్గరున్న డబ్బులిస్తాను. నేను రోజూ దీంతో వండుకుంటాను. మాకు బియ్యం, నెయ్యి ఖర్చు తప్పుతుంది కదా. రాజవ్వ, ఆ రాయికి నేను డబ్బులు తీసుకోను, నీకే ఉచితంగా ఇచ్చేస్తాను. కాని ఒక నిజం చెప్పనా, ఆ రాయికి ఎలాంటి మాయా లేదు, మంత్రమూ లేదు. ఏంటి బావా, మాయలేదా? మరి ఇంత అద్భుతమైన బిర్యానీ ఎలా తయారైంది? ఎలా తయారైందంటే మల్లయ్య బావ, అందులో పడిన నాణ్యమైన బాస్మతి బియ్యం, నువ్వు దాచిన తాజా కూరగాయలు, రాజవ్వ తెచ్చిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఘాటైన మసాలాలు, ఇవే ఆ బిర్యానీకి రుచినిచ్చాయి. ఆ రాయి కేవలం మీ ఇంట్లో మీరు దాచుకున్న సరుకులను బయటకు తీయడానికి నేను వాడిన ఒక సాధనం అంతే. ఆ రాయి నేను దారిలో వస్తూ ఏరుకున్న ఒక మామూలు రాయి. మల్లయ్య, రాజవ్వ ఒక్కసారిగా అవాక్కయ్యారు. తమ పిసినారితనాన్ని బయటపెట్టడానికి కోటయ్య వేసిన నాటకమని వారికి అర్థమైంది. వారు సిగ్గుతో తలదించుకున్నారు. మల్లయ్య, రాజవ్వ, మమ్మల్ని తప్పుగా అనుకోకండి. మీరు మాకు వండి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారనే, అబద్ధాలు చెప్తున్నారనే మాకు అర్థమైంది. అతిథి ఇంటికి వస్తే మనస్ఫూర్తిగా ఆదరించాలి కాని ఉన్నవి లేనివి అబద్ధాలు చెప్పకూడదు. పీసినారితనం వల్ల మనలో ఉన్న ప్రేమానురాగాలు చచ్చిపోతాయి. అవును బావా, దేవుడు మనకు అన్నీ ఇచ్చాడుగా. ఆ ఇచ్చిన దాని తోటి వాళ్ళతో, చుట్టాలతో పంచుకుని తింటే ఆ ఆనందమే వేరు. చూశారా, మీ ఇంట్లో ఉన్న సరుకులతో వండితే మనం అందరం కడుపు నిండా ఎంత సంతోషంగా తిన్నామో. ఆ సరుకులు బీరువాలో కుళ్ళిపోతే ఎవరికి లాభం? నన్ను క్షమించు బావా, నా పిసినారితనంతో మిమ్మల్ని పస్తులుంచాలని చూశాను. మీరు నాకు కనివిప్పు కలిగించారు. ఇన్నాళ్ళు నేను బతికుండు కూడా శవంలాగే బతికాను. పంచుకోవడంలో ఉన్న సంతోషం నాకు ఇప్పుడే తెలిసింది బావా. అవునొదినా, నేను కూడా చాలా తప్పు చేశాను. ఈ వానలో మీరు మా కోసం వస్తే నేను కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నాటకం ఆడాను. మీ వల్లే ఈరోజు మేము కడుపు నిండా ఎంత రుచిగా తిన్నాం. ఇక ఎప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పనొదినా. పోనిలే రాజవ్వ, గతం గతః. మీ మనసు మారింది, అదే మాకు సంతోషం. ఈ రాత్రికి హాయిగా పడుకుందాం. రేపు వాన తగ్గగానే మేము మా ఊరికి బయలుదేరతాం. ఏంటి బావా, అప్పుడే వెళ్తారా? ఇంకో 10 రోజులు ఉండెళ్ళండి. రేపటి నుండి రోజు నేనే స్వయంగా బజారుకెళ్ళి మాంసము, చేపలు, మంచి కూరగాయలు తెస్తాను గదా. మనందరం కలిసి రోజు పండగ చేసుకుందాం. సంతోషం మల్లయ్య, నీ మార్పు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కలిసికట్టుగా నవ్వుకున్నారు. బయట వర్షం తగ్గిపోయింది. ఆ వర్షంతో పాటే మల్లయ్య, రాజవ్వల మనసులోని స్వార్థం కూడా కొట్టుకుపోయింది. నీతి: అతిథి మర్యాద మన సంస్కృతిలో ఒక భాగం. ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడంలోనే నిజమైన ఆనందం దాగి ఉంటుంది. పిసినారితనం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది, కాని పంచుకునే గుణం బంధాలను బలపరుస్తుంది.
కృష్ణా జిల్లాలోని సిరిపురం అని అందమైన గ్రామం. ఆ ఊరిలో ఏప్రిల్ మే నెలలు వచ్చాయంటే ఎండలు మండిపోతాయి. వడగాల్పులకు చెట్ల ఆకులు కూడా రాలిపోతుంటాయి. ఆ ఊరి చివర ఒక అందమైన గడ్డి ఇల్లు ఉంది. ఆ ఇంటి పైకప్పు దట్టమైన ఎండుగడ్డితో, గోడలు మట్టితో కట్టబడి ఉంటాయి. ఆ ఇంట్లో రామయ్య, అతని భార్య సీతమ్మ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. రామయ్య కష్టజీవి, సీతమ్మ ఎంతో తెలివైంది. ఇంటిని ఎంతో శుభ్రంగా కళకళ్లాడేలా ఉంచుకుంటుంది. మధ్యాహ్నం సమయం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రామయ్య పొలం పని ముగించుకుని చెమటలు తుడుచుకుంటూ ఇంటికి వస్తాడు. సీతమ్మా, ఓ సీతమ్మా, ఆ ఎండ చూసావా? మాడు పగిలిపోయేలా ఉంది. ఈ రోహిణి కార్తె ఎండలకు పక్షులు కూడా చెట్ల మీద నుండి కింద పడిపోతున్నాయి. కాస్త ఆ కుండలో నీళ్లు తీసుకురావే. దాహంతో గొంతు పిడచకట్టుకుపోతుంది. ఇదిగోండి చల్లటి కుండ నీళ్లు. ఈ నీళ్లలో ఉదయాన్నే కొద్దిగా వట్టివేళ్లు 2 యాలకులు వేశాను. తాగండి, కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది. అబ్బా, ప్రాణం లేచొచ్చింది సీతమ్మ. బయట ఎండ అలా దంచి కొడుతుంటే మన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో కొండ కోణంలోకి వెళ్ళినంత చల్లగా ఉంది. నువ్వు ఇల్లంతా పేడతో అలికి ఆ కిటికీలకు వట్టివేళ్ల తడకలు కట్టి వాటిపై నీళ్లు చల్లడం వల్ల గాలి ఎంత చల్లగా వస్తోందో చూసావా? మన తాతల కాలం నాటి గడ్డి ఇల్లు కదండి. పైకప్పు ఎండుగడ్డి అవ్వటం వల్ల ఎండవేడిని లోపలికి రానివ్వదు. మట్టి గోడలు లోపలున్న చల్లదనాన్ని బయటకు పోనివ్వవు. అందుకే మన ఇల్లు ఎండాకాలంలో అంత చల్లగా ఉంటుంది. మీరు లోపలికి రండి. వేడివేడి అన్నం, తోటకూర పప్పు, వడియాలు చేశాను, తిందురుగాని. ఇంతలో ఇంటి గుమ్మం ముందు ఒక గొడుగు వేసుకుని చెమటలు కక్కుతూ సుబ్బయ్య, అతని పాలేరు రంగడు వస్తారు. సుబ్బయ్య ఊరిలో పెద్ద ధనవంతుడు, గర్విష్టి. ఈ మధ్యే ఊరి మధ్యలో సిమెంటుతో పెద్ద మిద్దె ఇల్లు కట్టుకున్నాడు. యారా రామయ్య, ఇంట్లోనే ఉన్నావా? ఈ ఎండకు నీ పూరి గుడిసెలో ఉడికిపోతున్నావా ఏంటి? రండి సుబ్బయ్య గారు, నమస్కారం. ఉడికిపోవడం ఏముందయ్యా, మా గడ్డి ఇల్లు మాకు చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. మీరిలా కూర్చోండి. ఆపు రామయ్య నీ మర్యాదలు. నీ పూరి గుడిసెలో మజ్జిగ తాగడానికి రాలేదు నేను. నా స్థాయి ఏంటి? ఊరి మధ్యలో 5 లక్షలు పెట్టి పట్నం మేస్త్రీలతో సిమెంటు మిద్దిల్లు కట్టుకున్నాను. ఆ ఇంటి వైభవం చూస్తే కళ్ళు చెదిరిపోవాలి. నువ్వేమో ఇంకా ఈ పాతకాలపు గడ్డి ఇంట్లో ఈ మట్టి గోడల మధ్య పడున్నావు. నీకు ఇబ్బందిగా లేదా? ఈ ఇబ్బంది ఏముంది పెద్ద ఆయన? మా నాన్నగారు కట్టుకున్న ఇల్లు ఇది. ఈ గడ్డి పైకప్పు కింద మాకు చాలా సుఖంగా ఉంది. ఆడంబరాలు లేకపోయినా ఆనందానికి లోటు లేదు. ఏంటో రామయ్య గారు, మా బాబుగారి మిద్దె ఇల్లు చూస్తే మీరు ఇలా మాట్లాడరు. ఇంట్లో పైన పెద్ద పంకా కూడా పెట్టించారు. పట్నం వాసన కొడుతోంది మా ఇల్లు. విన్నావుగా రామయ్య, ఈ వేసవికాలంలో నీ పూరి గుడిసె ఎండకు వేడెక్కిపోయి మీరు మాడిపోవడం ఖాయం. నా మాట విని ఈ ఇల్లు, ఈ స్థలం నాకు అమ్మేయ్. నా మామిడి తోట కలుపుకోవడానికి ఈ స్థలం పనికొస్తుంది. నేను ఇచ్చే డబ్బులతో నువ్వు ఎక్కడైనా వేరే ఇల్లు అద్దెకి తీసుకుని బతుకు. ఆలోచించుకో. పోదాం రంగా. ఈ మట్టి ఇంట్లో నాకు ఊపిరాడడం లేదు. సుబ్బయ్య, రంగడు అక్కడ్నుంచి గర్వంగా వెళ్ళిపోతారు. సీతమ్మ వాళ్ళు వెళ్లిన వైపు చూసి నవ్వుకుంటుంది. చూసారా అండి, సుబ్బయ్య గారికి తన డబ్బు, ఆ సిమెంట్ ఇల్లు చూసుకుని ఎంత గర్వమో. ప్రకృతికి సిమెంట్కి తేడా తెలియని అమాయకుడు. సరే కాని మీరు రండి, భోజనం చేద్దాం. వారం రోజులు గడిచాయి. మే నెల 3వ వారం. రోహిణి కార్తె ప్రవేశించింది. ఎండలు రికార్డు స్థాయిలో మండిపోతున్నాయి. భూమి పగుళ్లు తీస్తోంది. ఉదయం 10 గంటలకే జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. సుబ్బయ్య గారి కొత్త సిమెంటు మిద్దె ఇంట్లో హాస్యభరితమైన దృశ్యం మొదలైంది. ఒరే రంగా, ఏంట్రా ఈ ఉక్కపోత? నా ప్రాణం పోయేలా ఉందే. ఆ పైన పంకా తిరుగుతుందా లేక నిప్పులు చెరుగుతుందారా? గాలంతా కాలుతోంది. నేను అప్పుడే చెప్పాను బాబు, పట్నం ఇల్లు మనకు వద్దు అని. ఆ సిమెంటు గోడలు పగలంతా ఎండను పీల్చుకొని ఇప్పుడు ఆ వేడిని లోపలికి వదులుతున్నాయి బాబు. మన మిద్దె ఇల్లు కాస్త ఇప్పుడు ఇస్త్రీ పెట్టేలాగా మారిపోయింది. అబ్బా, ఏరా, నేను 5 లక్షలు పోసి ఇస్త్రీ పెట్టే కట్టుకున్నానా? నోరు మూసుకొని విసురో. ఏరా, కనీసం ఆ కిటికీలన్నా తీరా.
కాస్త గాలొస్తుందేమో. వద్దు బాబో, కిటికీలు తీస్తే బయట ఉన్న వడగాలి ముఖం మీద కొడుతోంది. ఏకంగా మనం తందూరి చికెన్ అయిపోతాం బాబో. కిటికీలు మూసే ఉంచడం మంచిది. నాకు పిచ్చెక్కిపోతోందిరా. ఇలా అయితే నేను బతకలేను. ఆ ట్యాంకులో నీళ్లు పట్టుకునిరా, కాస్త స్నానం చేసొస్తాను. ట్యాంక్ నీళ్ళ? అవి మరుగుతున్న నీళ్ళలా ఉన్నాయి బాబు. ఆ నీళ్లతో స్నానం చేస్తే చర్మం ఊడిపోవడం ఖాయం. మొన్న అలాగే స్నానం చేయబోయి నా వీపు సగం కాలిపోయింది తెలుసా. మరి ఇప్పుడు ఎలాగారా? నా దగ్గర లక్షలున్నాయి కానీ ఈ వేడిని తట్టుకునే మార్గం లేదు. నేల మీద పడుకుందామంటే ఆ ఫ్లోరింగ్ టైల్స్ వేడి పెనాల్లా కాలుతున్నాయి. నా మిద్దె ఇల్లు నాకు నరకం చూపుస్తోందిరా. ఇదే సమయంలో రామయ్య గడ్డి ఇంట్లో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇంటి చుట్టూ ఉన్న చెట్ల నీడ, ఇంటి పైకప్పు ఉన్న ఎండుగడ్డి ఎండను అడ్డుకుంటున్నాయి. రామయ్య సీతమ్మ ప్రశాంతంగా కింద చాప మీద కూర్చొని పచ్చడి మెతుకులు తింటూ ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. సీతమ్మ, ఈ ఎండకు బయట పక్షులు కూడా నీడ కోసం వెతుక్కుంటున్నాయి. మన ఇంటి చల్లదనం చూసి 2 పిచ్చుకలు ఆ కప్పు మూలన గూడు కట్టుకున్నాయి చూసావా? అవునండి, ఇల్లు అంటే సిమెంటు గోడలు కాదు, ఇలా ప్రాణులకు ఆశ్రయమిచ్చేలా ఉండాలి. మన గడ్డి ఇల్లు శ్వాస తీసుకుంటుంది, అందుకే ఇది ఎప్పటికీ చల్లగా ఉంటుంది. 2 రోజుల తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయం. సుబ్బయ్యకు ఎండ వల్ల, ఉక్కపోత వల్ల విపరీతమైన ఆయాసం, తలనొప్పి మొదలయ్యాయి. ఇంట్లో ఉండలేక స్వచ్ఛమైన గాలి కోసం బయటకొచ్చాడు. చెమటలతో తడిచిపోయి కళ్ళు బైర్లు కమ్ముతూ నడుస్తున్నాడు. అబ్బా, దాహం! ఈ ఎండ నన్ను చంపేస్తోంది. నా మిద్దె ఇల్లు బట్టీలాగా కాలుతోంది. ఎవరైనా కాస్త నీళ్ళు. అలా నడుస్తూ నడుస్తూ రామయ్య గడ్డి ఇంటి దగ్గరికి రాగానే వడదెబ్బ తగిలి సుబ్బయ్య స్పృహ తప్పి కింద పడిపోతాడు. అది చూసిన రామయ్య వెంటనే పరిగెత్తుకుని వస్తాడు. అయ్యో, సుబ్బయ్య గారు, కళ్ళు తెరవండి. సీతమ్మా, త్వరగా బయటకు రా. సుబ్బయ్య గారు వడదెబ్బ తగిలి పడిపోయారు. రామయ్య సీతమ్మ కలిసి వెంటనే సుబ్బయ్యను ఎత్తుకొని తమ గడ్డి ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. ఇంటి లోపల పేడ అలికిన చల్లటి నేల మీద చాప వేసి పడుకోబెడతారు. అయ్యో, మూకమంతా ఎర్రబడిపోయింది, గొంతు ఎండిపోయింది. నేను వెంటనే కుండలో ఉన్న సబ్జా నీళ్లు కాస్త రాగి జావ తీసుకొస్తాను. మీరాయన ముఖం మీద ఈ చల్లటి తడిగుడ్డ వేయండి. రామయ్య సుబ్బయ్య ముఖం మీద, నుదురు మీద చల్లటి నీళ్లతో తుడుస్తాడు. కిటికీలోంచి వస్తున్న వట్టివేళ్ల చల్లటి గాలి సుబ్బయ్య శరీరానికి తగులుతోంది. ఆ సహజమైన చల్లదనానికి 10 నిమిషాల తర్వాత సుబ్బయ్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవగానే పైకప్పుగా ఉన్న ఎండుగడ్డి, చల్లటి మట్టి గోడలు కనిపిస్తాయి. గాలి ఎంత చల్లగా ప్రశాంతంగా ఉందో అతనికి అర్థమవుతుంది. రామయ్య, నేను ఎక్కడున్నాను? ఇది నీ గడ్డి ఇల్లేనా? నేను స్వర్గంలో ఉన్నానా అనిపించింది. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? అవును సుబ్బయ్య గారు, ఇది మా గడ్డి ఇల్లే. బయట వడగాలి దారుణంగా ఉంది. మీకు వడదెబ్బ తగిలి స్పృహ తప్పారు. సీతమ్మా, ఆ రాగి జావ తీసుకురా. ఇదిగోండి పెద్దాయనా, ఇది తాగండి. కడుపులో ఉన్న వేడి అంతా లాగేస్తుంది, ప్రాణం కుదుట పడుతుంది. అబ్బా, అమృతం తల్లి, అమృతం! నా కడుపులో ఉన్న మంట, నా శరీరంలో ఉన్న వేడి అంతా క్షణాల్లో మాయమైపోయింది. సుబ్బయ్య చుట్టూ ఇల్లంతా గమనిస్తాడు. సిమెంటు గోడలు లేవు, పైన తిరిగే పంకా లేదు. కాని అతనికి తన 1 కోటి రూపాయల మిద్దె ఇంట్లో దొరకని ప్రశాంతత, చల్లదనం ఆ చిన్న పూరి గుడిసెలో దొరికాయి. అతనికి తన అహంకారం తలుచుకొని సిగ్గువేస్తుంది. కళ్ళెమ్మట నీళ్లు తిరుగుతాయి. నన్ను క్షమించు రామయ్య. నేను డబ్బు మత్తులో పడి కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించాను. నేను లక్షలు పెట్టి కట్టుకున్న ఆ సిమెంటు ఇల్లు ఎండాకాలంలో ఒక నరకమని నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. అది ఇల్లు కాదు, ఒక జైలు. అందులో గాలి రాదు, వెలుతురు రాదు. అయ్యో పెద్దాయనా, అలా అనకండి. వస్తువులు, ఇల్లు మన సౌకర్యం కోసమే కాని వాటిని చూసుకుని గర్వపడకూడదు. సిమెంటు గోడలు వేడిని దాచుకుంటాయి, కాని గడ్డి ఇల్లు ఆ వేడిని గాలికి వదిలేస్తుంది. ప్రకృతితో మమేకమై బతికితే ఏ కాలమైనా మనకు సుఖమే. నువ్వు చెప్పింది అక్షర సత్యం రామయ్య. డబ్బుతో సిమెంటు గోడలు కట్టుకోగలం, కానీ
ఇలాంటి స్వచ్ఛమైన చల్లదనాన్ని ప్రశాంతతను కొనుక్కోలేం. మొన్న నేను నీ ఇంటిని చిన్న చూపు చూశాను, నిన్ను అవమానించాను. కానీ ఈరోజు అదే ఇల్లు, ఆ ఇంటి యజమాని నా ప్రాణాలు కాపాడారు. నీ ఇల్లు మాత్రమే కాదు రామయ్య, నీ మనసు, నీ భార్య మనసు కూడా ఈ ఇంటి కంటే ఎంతో చల్లవైనవి. మీరు మా ఊరి పెద్దలు సుబ్బయ్య గారు. కష్టంలో ఉన్నవారికి సాయం చేయడం మా బాధ్యత. మీరు కాసేపు ఇక్కడే పడుకొని విశ్రాంతి తీసుకోండి. నేను కాస్త నిమ్మకాయ రసం చేసి తెస్తాను. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. ఇకపై నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. రామయ్య, ఈ వేసవికాలం పూర్తయ్యేదాకా పగటిపూట నేను నీ ఇంట్లోనే ఉండిపోతాను. ఏమంటావు? నీ వట్టి వేళ్ల చాపల గాలికి, నీ భార్య చేతిరాగి జావకు నేను బానిసైపోయాను. నా మిద్దె ఇంటికి నేను రాత్రి మాత్రమే వెళ్తాను. సుబ్బయ్య మాటలకు రామయ్య, సీతమ్మ పగలబడి నవ్వుతారు. ఆ గడ్డి ఇంట్లో ఆహ్లాదకరమైన నవ్వులు వికసిస్తాయి. ఆ రోజు నుండి సుబ్బయ్యలో గర్వం పూర్తిగా పోయింది. తాను అందరిలా మట్టి మనిషిని అని తెలుసుకున్నాడు. రామయ్య కుటుంబానికి ఎంతో మంచి స్నేహితుడిగా మారిపోయాడు. ఆ అందమైన గడ్డి ఇల్లు కేవలం ఎండకే కాదు, సుబ్బయ్య మనసులో ఉన్న అహంకారమనే వేడికి కూడా చల్లటి మందు వేసింది. నిజమైన సిరి సంపదలు సిమెంటు గోడల్లోనూ డబ్బులోనూ ఉండవు. ప్రకృతికి దగ్గరగా ఆడంబరాలు లేకుండా జీవించడంలోనే అసలైన సుఖముంటుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వెచ్చని మనసు, ప్రేమ మాత్రమే మనిషికి నిజమైన గొప్పతనాన్ని ఇస్తాయి.